Hi, good morning. This is Indruja. Welcome to YKTV Special Debate. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదా? తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో అనంతబాబు పీకలోతు కష్టాల్లో పడిపోయాడు. అవును, మన తెలుగు వీరప్పన్ తన గోతిని తానే స్వయంగా తన స్వహస్తాలతో తవ్వుకున్నాడు. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం ఒక నేరమైతే ఆ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించడం అంతకంటే పెద్ద నేరం. అదే నేరానికి పాల్పడి అనంతబాబు అడ్డంగా బుక్కయ్యాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఇతగాడి కోసం పోలీసులు వేట మొదలెట్టారు. సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసులో ప్రధాన సాక్షులను బెదిరించాడు అనంతబాబు. వారికి డబ్బు ఎరవేశాడు. డబ్బు తీసుకోవాల్సిందే, లేదంటే సాల్తీలు గల్లంతవుతాయంటూ సాక్షులను భయపెట్టాడు. మరి ఈ బరితెగింపు పర్వం పోలీసులకు ఊపందడంతో వారు రంగంలోకి దిగారు. ఇది తెలుసుకున్న అనంతబాబు అక్కడి నుంచి పరారైపోయాడు. సాక్షులను ఆరా తీస్తే అనంతబాబు సాగించిన మరో క్రైమ్ కథ నిజమని తేలింది. దీంతో మరో కేసు నమోదు చేసిన పోలీసులు అనంతబాబుని అరెస్ట్ చేసేందుకు 5 ప్రత్యేక టీంలతో వేట మొదలుపెట్టారు. అనంతబాబు అంతులేని కథలే ఇవాల్టి మన డిబేట్. అయితే ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, తన అక్రమాల గుట్టు తెలిసిన డ్రైవర్ పని మానేసినట్లు తెలుసుకున్న అనంతబాబు అతన్ని మాట్లాడేందుకు ప్లాన్ చేశాడు, మట్టుపెట్టేందుకు ప్లాన్ చేశాడు. మాట్లాడాలి రమ్మంటూ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను గెస్ట్ హౌస్కి పిలిపించాడు. అక్కడ అతనిపై విచక్షణారహితంగా దాడి చేశాడు అనంతబాబు. పనుందని స్వయంగా అనంతబాబు తీసుకువెళ్లిన తెల్లారే సుబ్రహ్మణ్యంను శవమై తేలాడు. అది కూడా సుబ్రహ్మణ్యం ఇంటి ఎదురుగానే ఎమ్మెల్సీ కారులోనే మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. ఇదేంటని అప్పుడే ప్రశ్నిస్తే నాకేం తెలియదంటూ అనంతబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు ఫిర్యాదు మేరకు అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్లు అనంతబాబు స్టేట్మెంట్ ఇచ్చినట్లు నాటి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వెల్లడించారు కూడా. అయితే అధికార పార్టీ నేత కావడంతో కొందరు పోలీసుల అలసత్వంతో అనంతబాబు బెయిల్పై బయటకు వచ్చారు. దాదాపు 2 ఏళ్లుగా బెయిల్ పైనే ఉన్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బాధితులకు న్యాయం చేసేలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి ఈ కేసులో బాధితుల తరఫున ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా ప్రభుత్వం నియమించింది. వాస్తవానికి ఈ హత్యపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని దళిత సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇది కేవలం హత్య కాదని, దళితులపై దాడి అని ఆరోపించారు కూడా. అనంతబాబు ఒక్కడే ఈ హత్య చేయలేదని, మరో 11 మంది కూడా ఈ కేసులో భాగస్వామ్యులుగా ఉన్నారని ఆరోపించారు. ఆ రోజు అనంతబాబుతో ఎవరెవరున్నారు, అసలు జరిగింది, దళిత డ్రైవర్ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే విషయాలు బయటకు రావాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టెక్నాలజీ సాయంతో ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాసిక్యూషన్కు సహకరిస్తూ నిందితులందరికీ చట్ట ప్రకారం శిక్ష పడేలా కృషి చేస్తామని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు శిక్ష ఖాయమనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఇక మన డిబేట్లోకి వెళ్తే, ఈరోజు హత్య చేయడమే దారుణం. చేసిన తప్పును ఎలాంటి భయం బెరుకు లేకుండా మృతదేహాన్ని నేరుగా ఇంటికి తీసుకువచ్చి అప్పగించి వెళ్ళమంటే ఇది బరితెగింపు కాదా? సాక్షులను ప్రలోభ పెట్టడం, దీన్ని ఎలా చూడాలంటారు?